గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉందని, అందువల్లే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సును నిర్వహిస్తుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం పిచ్చాటూరు మండలం రామగిరి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ప్రజలు తమ గ్రామాల్లో నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సులకు హాజరై భూ సమస్యలను అధికారులకు అర్జీల రూపంలో విన్నవిస్తే కేవలం 30 రోజుల్లో పరిష్కారం అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 6 ఏళ్లుగా ప్రతి ఏటా జలాశయం పూర్తి స్థాయిలో నిండటం వలన అన్నదాతలు, మత్స్య కార్మికులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. అలాగే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు మరమ్మతుల పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును స్థానిక నాయకులు వేగవంతం చేయాలని పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి, ఆయకట్టు సంఘం అధ్యక్షులు రవిరెడ్డి, పద్దు రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసురెడ్డి, భక్తారెడ్డి, శ్రీనివాసులు, ప్రతాప్, రవి తదితరులు పాల్గొన్నారు. గతంలో డ్రోన్ సర్వే చేసినటువంటి పాస్బుక్స్ అన్నీ కూడా అసెంబ్లీ బిల్లు పెట్టి దాని ఎంతో రద్దుపరచడం జరిగింది. చాలామంది రైతులు అనుభవపూర్వకమైనటువంటి ఎంజాయ్మెంట్ ప్రకారం కూడా వారికి చెందవలసినటువంటి పాస్బుక్లు కూడా చేరకుండా ఇబ్బంది పడిన సందర్భాల్లో గ్రహించి ఇవన్నీ రద్దుపరిచి ఈ గ్రామ సభ ద్వారా, అంటే మామూలుగా అయితే ఎంఆర్ దగ్గర ఇచ్చి తిరగడం, ఆడ ఏకీకి పెడితే మళ్ళా కోర్టుకు వెళ్ళడం, ఆడకి పెడితే కలెక్టర్కి పోవడం, ఇలాంటి ఉండకూడదని ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ సమస్య ఎటువంటిదైనా కూడా దాన్ని 15 రోజులు పరిష్కారం చేయమని, కాని పక్షంలో 30 రోజుల్లో పరిష్కారం చేసేమని కార్యక్రమం చెప్పారు. అలాగనే గతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ శ్మశాన కానీ శ్మశాన గొడ్డు కానీ లేనప్పుడు అది కూడా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేశారు. ఇవన్నీ కూడా ఈ సమస్యలని తీర్చడానికే ఈ గ్రామ సభలు, సదస్సులు పెట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దీంతో పాటు ప్రతి మండలం కూడా మన నియోజకవర్గం సంబంధించి అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా కాన్స్టిట్యూన్సీలో అన్ని చేయాలన్నటువంటి సంకల్పుకున్నాం.